హలో నమస్తే. రోహిత్ వేముల మీద దేశవ్యాప్తంగా బిల్లులు పెడుతున్నారు. స్టార్టింగ్ ఫ్రమ్ కర్ణాటక తర్వాత తెలంగాణ కూడా ఇప్పటికీ అనౌన్స్ చేసింది రోహిత్ వేముల మీద ఒక చట్టం చేయబోతున్నామని. రోహిత్ వేముల పేరు మీద ఇది బహుశా ఇంకొచ్చే రోజుల్లో దేశవ్యాప్తంగా పెడతారేమో. ఎక్కడెక్కడైతే సెక్యులర్ పార్టీలు దేశాన్ని నడుపుతున్నారో వాళ్ళు దేశవ్యాప్తంగా ఇది పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే కర్ణాటక ప్లస్ తెలంగాణలో పెడుతున్నారు రోహిత్ వేముల మన గుంటూరు దళిత విద్యార్థి. గుంటూరులో ఒక మాల కులంలో పుట్టినటువంటి వ్యక్తి. అఫ్కోర్స్ వడ్డెర కులస్తుడు, తండ్రి వడ్డెర కులస్తుడు. దాని గురించి మనం డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దాము. అతను బీసీ అని ఒకరు, ఎస్సీ అని ఒకరు. ఆ కాంట్రవర్సీ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ రోహిత్ వేముల పేరు మీద ఎందుకు బిల్లు పెడుతున్నారు అని అంటే, మనందరికీ తెలుసు సెంట్రల్ యూనివర్సిటీలో తను ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విషయం మనందరికి తెలుసు. ఓకే, విద్యార్థి. సో డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు నేను ఓన్లీ రోహిత్ వేములకు సంబంధించినటువంటి వర్షన్ మాత్రమే మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్లో టూ సైడ్స్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. అంబేద్కర్ విద్యార్థి యొక్క సంఘమైనటువంటి అంబేద్కర్ అసోసియేషన్ సంబంధించిన విద్యార్థులు వీళ్ళు. అదేవిధంగా అవతల బీజేపీకి సంబంధించిన ఏబీవీపీ విద్యార్థుల యొక్క సంఘం ఉంది. వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి ఒక ఆర్గ్యుమెంటు ఇది పెద్ద దారికి తెరదీసింది. సో ఇప్పుడు నేను రోహిత్ వేముల పేరు మీద బిల్లు పెడుతున్నారు కాబట్టి రోహిత్ వేముల వర్షన్లో నేను మీకు దీన్ని ప్రజెంట్ చేస్తున్నాను. ఏబీవీపీ వాళ్ళు విద్యార్థులను కలిస్తే మేబీ వాళ్ళు మీకు డిఫరెంట్ వర్షన్ చెప్పొచ్చాము. ఓకే సార్, నేను ఇది రోహిత్ వేముల వర్షన్లో మీకు చెప్తున్నాను. ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ ఇప్పటికీ అనౌన్స్ చేసింది, కర్ణాటక రోహిత్ వేముల ప్రివెన్షన్ ఆఫ్ ఎక్స్క్లూజన్ అండ్ ఇంజస్టిస్ రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ డిగ్నిటీ బిల్ 2025. సారీ, ఏంటిది కర్ణాటకలో పెడుతున్నారు కాబట్టి కర్ణాటక ప్రివెన్షన్ ఆఫ్ ఎక్స్క్లూజన్ ఆర్ ఇంజస్టిస్ వెరీ క్లియర్గా చెప్తుంది. ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్లో, యూనివర్సిటీల్లో, కాలేజీల్లో పిల్లలకి సంబంధించి కులం పేరుతోటి మీరు వివక్ష చూపకూడదు. మీరు మార్కులు వేసే దగ్గర కానీ, లేదంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే దగ్గర కానీ, రూమ్స్ అలాట్ చేసే దగ్గర కానీ, లేదా డిగ్రీస్ ఇచ్చేటప్పుడు కానీ, ప్రాజెక్టులు ఇచ్చేటప్పుడు కానీ మీరు కులాన్ని బట్టి వివక్ష చూపకూడదు. దాన్ని ప్రివెంట్ చేస్తూ ఒక బిల్లు చేస్తున్నారు కర్ణాటకలో. దాన్ని మేము తెలంగాణలో కూడా పెడుతున్నామని చెప్పి బట్టి విక్రమార్క గారు నిన్న చెప్పారు. ఓకే, ఇప్పుడు ఈ రోహిత్ వేముల పేరు మీద బిల్లు పెడుతున్నారు. ఈ ఫుల్ పేరు ఏంది? కర్ణాటక రోహిత్ వేముల పేరు. రోహిత్ వేముల పేరు ఎందుకు పెట్టారు అని అంటే, రోహిత్ వేముల కేసు మనం అర్థమైతే కానీ ఈ బిల్లు ఎందుకు పెట్టారో మనకు అర్థం కాదు. రోహిత్ వేములకు సంబంధించినటువంటి కేసు మనం గతంలో చూస్తే ఇది సెంట్రల్ యూనివర్సిటీలో అతన్ని యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేశారని చెప్పి తను నాకు వివక్ష చూపించారు, కులం పేరుతో నన్ను సస్పెండ్ చేశారని ఆ యొక్క ఎలిగేషన్తో తన మైండ్లోకి తీసుకొని తను భరించలేక ఇది ఒక కుల వివక్షగా భావించుకొని తన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు రోహిత్ వేముల. సెంట్రల్ యూనివర్సిటీ ఒక రూమ్లో ఉరేసుకొని చనిపోవడం జరిగింది. ఓకే, అయితే ఎందుకు అతను చనిపోయాడు అని అంటే చాలా కారణాలు యూనివర్సిటీలో వినిపించాయి. అది నేను ముందే చెప్పాను. ఏంటంటే రోహిత్ వేముల వర్షన్ మీకు ప్రజెంట్ చేస్తున్నా. రోహిత్ వేముల వర్షన్ ఏంటి అని అంటే రోహిత్ వేముల అంటే అతను చనిపోయిన తర్వాత తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు వీళ్ళందరూ ఆర్గ్యూ చేసే వర్షన్ మీకు ప్రజెంట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ రోహిత్ వేముల ప్లస్ అతనితో పాటు కొంతమంది ఒక 4 స్టూడెంట్స్ మొత్తం కలిపి ఒక 5 ఏఎస్ఏ మెంబర్స్ అంటారు. అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ అని ఒక సంఘం పెట్టుకున్నారు. అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్. ఇప్పుడు ఇది మీకు దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో కూడా వీళ్ళు ఏఎస్సీ అని స్టూడెంట్స్ ఫామ్ అయ్యారు. ఇప్పుడు ఎస్ఎఫ్ఐ అని ఎలాగైతే కమ్యూనిస్ట్ స్టూడెంట్లు ఫామ్ అయ్యారో, ఏబీవీపీ అని భారతీయ జనతా పార్టీలు ఎలా ఫామ్ అయ్యారో, ఎన్ఎస్యు అని కాంగ్రెస్ వాళ్ళు ఎలా ఫామ్ అయ్యారో, అలాగే దళిత విద్యార్థులు కూడా ఏఎస్సీ అని ఒక స్టూడెంట్ వింగ్ పెట్టుకొని దేశవ్యాప్తంగా వాళ్ళకి సోషల్ జస్టిస్ మీద మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, విద్యార్థుల సమస్య మీద, దళితుల విద్యార్థుల సమస్య మీద మాట్లాడేటువంటి వాళ్ళు ఏఎస్సీ స్టూడెంట్స్. ఇప్పుడు ఏఎస్సీ స్టూడెంట్స్కి ఏబీవీపీ అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన విద్యార్థుల మధ్య ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఆబ్వియస్లీ ఉంటాయి. 100% ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉంటాయి. దేశవ్యాప్తంగా కూడా ఈ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉండటం పొరపాటు కాదు. ఎందుకంటే అది తప్పేం కాదు. ఐడియాలజికల్ డిఫరెన్సెస్ అంటే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక ఎంప్లాయీ కూడా, ఒక ఆఫీస్లో బాస్ కూడా ఎంప్లాయీస్ మొత్తాన్ని పిలిచి ఏది మంచిది అని అడుగుతాడు, ఒక డిస్కషన్ పెడతాడు, డిబేట్ పెడతాడు. కొంతమంది అది బెటర్ సార్ అంటారు, కొంతమంది ఇది బెటర్ సార్ అంటే ఒక డెసిషన్ తీసుకుంటారు. సో ద డిబేట్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ అండ్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఈజ్ నాట్ రాంగ్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక ఐడియాలజీని, ఒక ఒపీనియన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటం, అథారిటీని ఉపయోగించటము, డిస్క్రిమినేషన్ చూపించడం పొరపాటు. డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఈజ్ నాట్ రాంగ్. ఓకే, ఇప్పుడు ఆ పాయింట్లో ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎలాగూ
డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఎవరికి? ఏబీవీపీ వాళ్ళకి, అంబేద్కర్ స్టూడెంట్స్కి, అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్కి, ఆ యూనివర్సిటీలో దేశవ్యాప్తంగా కూడా ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ అంబేద్కర్ ఇప్పుడు అక్కడ యాకూబ్ మమన్ అని ఒక టెర్రరిస్ట్ బాంబేలో అదే ముంబై దాడులు అయితే బాంబ్ బ్లాస్ట్, దాంట్లో ఒక క్రిమినల్ ఉన్నాడు, యాకూబ్ మమన్ అని ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు. అతన్ని ఉరిశిక్ష వేసింది భారతదేశ ప్రభుత్వం. ఉరిశిక్ష వేసిన తరువాత అతను చాలా మెర్సీ ప్లీలు పెట్టుకున్నాడు, క్షమాభిక్ష పెట్టండి అని. అయినా సరే ప్రభుత్వం కనికరించలేదు. అతను టెర్రరిస్ట్ కాబట్టి ఉరిశిక్ష వేసి చంపేసింది. దట్స్ డెఫినెట్లీ నో ఇష్యూ ఇన్ దాట్. కాకపోతే ఏంటంటే, అతన్ని ఉరిశిక్ష వేసినప్పుడు ఈ విద్యార్థులు ఎవరైతే ఏఎస్ఏకి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో డెత్ పెనాల్టీ అనే ఒక సెమినార్ పెట్టారట. డెత్ పెనాల్టీ అని ఒక సెమినార్ పెడితే వీళ్ళు ఏమంటారంటే, ఏబీవీపీ స్టూడెంట్స్, మీరు యాకూబ్ మనాన్ని ఉరిశిక్ష వేశారని చెప్పి అతనికి సపోర్ట్గా మీరు సెమినార్ పెట్టారు, మీరు నమాజ్ కూడా చేశారు అతనికి సపోర్ట్గా, మీరు దేశద్రోహులు అని ఏబీవీపీకి సంబంధించిన విద్యార్థులు ఏఎస్సీ వాళ్ళని అన్నారట. బట్ వాళ్ళు బయటకు వచ్చి, మేము యాకూబ్ మమూన్ మీద మేము పెట్టలేదు, మేము డెత్ పెనాల్టీ మీద సెమినార్ పెట్టాము, మేము అతను సపోర్ట్ చేయట్లేదని వీళ్ళు క్లారిటీ ఇచ్చుకున్నారు. అది ఆల్రెడీ వాళ్ళకి డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఇదొకటి లేచింది తెర మీదకి. అయితే అది అంతటితో ఆగిపోయేది కాదు, అది పెద్దదైంది. అది ఎందుకు పెద్దదైందంటే, ఇక్కడ ఒక స్టూడెంట్ సుశీల్ కుమార్, ఏబీవీపీకి సంబంధించినటువంటి ఒక విద్యార్థి ఒక ఫేస్బుక్లో పోస్ట్ చేశాడట. ఏమని? వీళ్ళని ఏఎస్సీ స్టూడెంట్స్ వీళ్ళు యాకూబ్ మనాన్కి సపోర్ట్గా సెమినార్ పెట్టారు, వీళ్ళు గూన్స్, హూలిగాన్స్ అని చెప్పేసి, దేశద్రోహులు అని చెప్పేసి ఒక ఫేస్బుక్లో పోస్ట్ చేశాడట ఈ ఏఎస్సీ విద్యార్థుల మీద. ఈ అంబేద్కర్కి సంబంధించిన అసోసియేషన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, దళిత పిల్లలు ఇతని దగ్గరికి వెళ్ళి, సుశీల్ కుమార్ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎందుకు పోస్ట్ పెట్టావు ఫేస్బుక్ మీద మా మీద అని చెప్పేసి అతను ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది వాళ్ళిద్దరి మధ్య. ఈ ఇష్యూ సెక్యూరిటీ అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళింది. యూనివర్సిటీ సెక్యూరిటీ అఫీషియల్స్ దగ్గర పోయారు. యూనివర్సిటీ సెక్యూరిటీ అఫీషియల్స్ దగ్గర పోతే అక్కడ సెక్యూరిటీ అఫీషియల్ వీళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేసి సుశీల్ కుమార్ చేత అపాలజీ లెటర్ రాపిచ్చారు. ఏబీవీపీ స్టూడెంట్ ఈ దళిత విద్యార్థులకి అపాలజీ లెటర్ రాశారు అని చెప్పి వికీపీడియా ప్రకారం చెప్తున్నాం. ఓకే అని ఉంది, అపాలజీ లెటర్ రాశాడట. సరే, అంతటితో ఎండ్ అయినా అది పర్లేదు. కాబట్టి తర్వాత ఇంకొకటి ఏమైందంటే, ఇది సుశీల్ కుమార్కి అపెండిసిటీస్ వచ్చి తను ఆపరేషన్ చేయించుకున్నాడంటే హాస్పిటల్కి పోయి 2 రోజుల తర్వాత. ఇప్పుడు అతను, నాకు ఈ కడుపుల నొప్పి వచ్చింది, అపెండిసిటీస్ వచ్చింది, ఇది ఎందుకంటే అది వీళ్ళు పెట్టిన టెన్షన్, లేదంటే వీళ్ళు గుద్దారు, వీళ్ళు దాడి చేశారని చెప్పేసి ఒక ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చాడు సుశీల్ కుమార్ అని. ఇతను ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చాడని చెప్పేసి తర్వాత ఇక్కడ డాక్టర్ సర్జరీ చేసినటువంటి డాక్టర్ అనుపమ తర్వాత ఆమెకు సర్టిఫికేట్ ఇచ్చింది ఏంటంటే, ఈ సుశీల్ కుమార్కి నేనే ఆపరేషన్ చేశాను, అతను అపెండిసిటీస్ మీద వచ్చాడు, అపెండిసిటీస్కి సంబంధించిన ఆపరేషన్ మాత్రమే చేశాను తప్ప దానికి యొక్క ఆర్గ్యుమెంట్స్కి వీటికి సంబంధం లేదు, ఆపరేషన్కైనా ఆమె సర్టిఫికేట్ ఇచ్చింది. సరే, అంతటితో ఎండ్ అయినా పర్లేదు. ఇప్పుడు ఈ సుశీల్ కుమార్ తనకున్నటువంటి ఏమంటారు దాన్ని, పలుకుబడి, అధికారము, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల దాకా ఆ ఇష్యూ తీసుకెళ్లడంతో ఇది ఇంత పెద్దదైంది. అది ఇప్పుడు ఈ సుశీల్ కుమార్కి సంబంధించిన బ్రదర్ ఎవరైతే ఉన్నారో విష్ణు, భారతీయ జనతా యువ మోర్చా దానిలో మెంబర్ అట విష్ణు. ప్లస్ వాళ్ళ అంకులు దివాకర్ ఎవరైతే ఉన్నారో, ఈ దివాకర్ గారేమో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ అట. అప్పుడు రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్. అప్పుడు బండారు దత్తాత్రేయ గారు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు తెలంగాణ నుంచి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో. ఇన్వాల్వ్ అవడంతో ఇక్కడ వీళ్ళ దళిత పిల్లలు, అదే గుంటూరు నుంచి చదువుకోవడానికి వెళ్ళిన ఒక పేద కుటుంబానికి సంబంధించిన రోహిత్ వేముల, ఇంత సెంట్రల్ మినిస్టర్ లెవెల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయితే వాళ్ళని తట్టుకోలేరు కదా, వీళ్ళు 100% తట్టుకోలేరు. ఓకే, సరే, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఇది అంత దాకా వెళ్ళింది ఇష్యూ. ఏమైంది, బండారు దత్తాత్రేయ గారిని కలిశారు వీళ్ళు వెళ్ళి, సుశీల్ కుమార్ అనే ఏబీపీ వాళ్ళు. దత్తాత్రేయ గారు స్మృతి ఇరానీ గారికి లెటర్ రాశారు, ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో వీళ్ళు యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేస్తున్నారని చెప్పేసి స్మృతి ఇరానీ గారికి రాస్తే, ఆ స్మృతి ఇరానీ గారు ఈ యూనివర్సిటీ ఛాన్సలర్ అప్పారావు గారికి లెటర్ పంపిస్తే, ఇప్పుడు ఆయన మరి సెంట్రల్ మినిస్టర్స్ అండి, బండారు దత్తాత్రేయ గారు సెంట్రల్ మినిస్టర్, యూనియన్ మినిస్టర్, స్మృతి ఇరానీ యూనియన్ మినిస్టర్, ఈయన బీజేపీ ప్రెసిడెంట్ దివాకర్ గారు రంగారెడ్డి జిల్లాకి, ప్లస్ ఏబీవీపీ ప్లస్ యువజన మోర్చా, భారతీయ సమాజ్, ఇవన్నీ ఇంత పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి లెటర్లు రావడంతో అప్పారావు గారు ఏం చేస్తున్నారంటే ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ఈ 4 సస్పెండ్ చేశాడట యూనివర్సిటీ నుంచి, 5 నుంచి.
ఇప్పుడు వీళ్ళకి వచ్చినటువంటి ఇదేంటంటే మాకు పలుకుబడి లేదు, మేము ఒక దళిత పిల్లలమే, ఇక్కడ ఏదో ఒక అంబేద్కర్ అసోసియేషన్ అని పెట్టుకొని సామాజిక సేవ సొసైటీ గురించి మేము మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మమ్మల్ని సస్పెండ్ చేయించారు, ఇది కులం పేరుతో ఇది కుల వివక్ష డిస్క్రిమినేషన్ అని తను తీసుకోలేకపోయాడు రోహిత్ వేముల. ఇది ఒక డిస్క్రిమినేషన్, ఈ వివక్ష ఏంటి ఈ దేశంలో మాలాంటి వాళ్ళ పేదలకి అనేటువంటి ఒక రకరకాల ఆలోచనలకు వెళ్ళుండొచ్చు అతను. ఓకే, ఇప్పుడు అతను ఏం చేశాడు, వీళ్ళు ఎప్పుడైతే యూనివర్సిటీ వాళ్ళు తను సస్పెండ్ చేస్తున్నామని చెప్పి కన్ఫర్మేషన్ ఇచ్చారో, తన యూనివర్సిటీ నుంచి ఇప్పుడు తన్ని సస్పెండ్ చేస్తే పబ్లిక్ స్పేస్ నుంచి బ్యాన్ చేశారు. అదేవిధంగా అతని హాస్టల్ నుంచి ఇమీడియట్గా వికెట్ చేయమన్నారు. ఇమీడియట్గా ఆ హాస్టల్ నుంచి వెళ్ళిపోవాలి, ప్లస్ పబ్లిక్ స్పేస్ నుంచి బార్ చేశారు. అంటే మీరు లైబ్రరీకి వెళ్ళటానికి లేదు, ఏమంటారు క్యాంటీన్కి వెళ్ళటానికి లేదు, అక్కడ ఆడుకోవడానికి గ్రౌండ్కి వెళ్ళటానికి లేదు, హాస్టల్ నుంచి వెకేట్ చేయమన్నారు. అంటే ఇంకా అతను ఎక్కడికి వెళ్ళాలి? ఇదంతా కూడా వీళ్ళు ఏం చేస్తారు, హాస్టల్ నుంచి కిందకి దిగి అక్కడ ఒక టెంట్ వేసి అక్కడ ఆమర నిరాహార దీక్షకి దిగారు ఈ పిల్లలు, దళిత పిల్లలు 5 అక్కడ హంగర్ స్ట్రైక్ దిగారు. సో ఇక్కడ ఈ ఎస్ఏ ఇప్పుడు ఇంత పెద్దగా నేషనల్ వ్యాప్తంగా మినిస్టర్స్ నుంచి లెటర్లు వచ్చినాయి కాబట్టి వీళ్ళు ఏఎస్ఏ స్టూడెంట్స్ డిఫరెంట్ యూనివర్సిటీ, దేశంలో ఉన్న డిఫరెంట్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అక్కడక్కడ అది పాకి రకరకాల యూనివర్సిటీలు దళిత పిల్లలు ధర్నాలు చేయడం మొదలెట్టారు దేశవ్యాప్తంగా. సో అది పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు ఈ రోహిత్ వేముల దాన్ని ఇదంతా తీసుకోలేకపోయాడు. తను ఒక సూసైడ్ నోట్ రాసి అతను చనిపోయాడు యూనివర్సిటీలో. అతను చనిపోతే ఇంకా అది ఇష్యూ ఇంకా పెద్దది అయిపోయింది. అతను 16వ తారీఖు చనిపోయాడు. ఇది చూడండి, అతను స్టూడెంట్ని డిసెంబర్ 16న అతన్ని సస్పెండ్ చేస్తే జనవరి 16న అతను చనిపోయాడు. 19వ తారీఖున రాహుల్ గాంధీ వచ్చాడు యూనివర్సిటీకి, సెంట్రల్ యూనివర్సిటీకి. అది ఇంకా పెద్దది ఏంటంటే అపోజిషన్ లీడర్ వస్తే అది ఇంకా నేషనల్ వ్యాప్తంగా పెద్ద ఇష్యూ అయిపోయింది అది. సో వీళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాల్సి వచ్చింది తెలంగాణ గవర్నమెంట్. ఎవరెవరి మీద పెట్టారు? బండారు దత్తాత్రేయ గారు అప్పుడు యూనియన్ మినిస్టర్గా ఉన్నారు, స్మృతి ఇరానీ గారు అప్పుడు హెచ్ఆర్డి మినిస్టర్గా ఉన్నారు, ప్లస్ అప్పారావు గారు వైస్ ఛాన్సలర్ సెంట్రల్ యూనివర్సిటీ, రామచందర్ బీజేపీ ఎమ్మెల్సీ, ఇంకెవరు సుశీల్ కుమార్ ఏబీవీపీ లీడరు, నందన్ దివాకర్ అదే వాళ్ళ అంకులు బీజేపీ రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్. వీళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడితే ఇప్పుడు అతను ఎస్సీ కాదు అని ఒక కొత్త ఆర్గ్యుమెంట్ తెర మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఎస్సీ ఎస్టీ పోవాలంటే ఇప్పుడు ఇతను ఎస్సీ కాదని ప్రూవ్ చేస్తే అతను ఎస్సీ ఎస్టీ కేసు పోయింది. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, జనరల్గా ఏంటంటే అంత పెద్ద యూనియన్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ లెవెల్లో కేసులు పడ్డప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. రోహిత్ వేముల బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే అతను ఫాదరు వడ్డెర కులస్తుడు అని చెప్పి తెలిసింది. అప్పుడు కులం మీద ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చారు ఇతను ఎస్సీ కాదని. సరే ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం అతను నిజంగా ఎస్సీఏ కాదా అనేది. ఇది క్లియర్ పిక్చర్ ఇస్తున్నా మీకు. ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఇది ఎగ్జాంపుల్ పెట్టాను, ఈ కాలనీలు కాదు, నేను జస్ట్ మీకు అర్థం అవడానికి కొన్ని ఫోటోలు పెట్టాను. ఓకే, ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వడ్డెర కులానికి సంబంధించిన ఫోటో అనుకోండి, ఇది మాల కులానికి సంబంధించిన ఫోటో అనుకోండి. గుంటూరులో పక్కపక్కన ఉన్నటువంటి 2 కాలనీలు, ఒకటి వడ్డెర కాలనీ, ఒకటి 2 మాల కాలనీ. ఈ మాల కులంలో పుట్టిన ఒక మహిళ అంటే రోహిత్ వాళ్ళ మదరు మాల కులంలో పుట్టింది. చిన్నప్పుడే వీళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఏదో కారణాలు, అది పేదరికం కానీ అది ఎందుకంటే 50 సంవత్సరాల క్రితం ఎందుకు వదిలేశారు తెలియదు, ఆమెను వదిలేశారు తల్లిదండ్రులు. అది పేదరికం కానీ లేదంటే నువ్వు చూసుకోని నైబర్కి ఇచ్చిపోవటం కానీ సమ్వాట్ పేరెంట్స్ అబాండెండ్ హర్. ఆమెని తల్లిదండ్రులు వదిలేస్తే వడ్డెర కులంలో ఉన్నటువంటి ఈ కుటుంబం ఒక మహిళ ఏమైనా చేరదీసి ఆమెకి పెంచి పోషించింది ఒక వడ్డెర కులానికి సంబంధించిన మహిళ. రిమెంబర్ ఇది గ్రామాల్లో జరిగినప్పుడు వాళ్ళు అఫీషియల్గా వెళ్ళి లీగల్గా అడాప్షన్ అనేది జరగదు, లీగల్గా చట్టబద్ధంగా దత్తత తీసుకోవటం ఇవన్నీ ప్రాసెస్లోకి వెళ్ళరు గ్రామాల్లో. ఇది మా అమ్మాయిని ఇస్తాను నువ్వు చాకు అని చెప్తారు, లేదంటే అది తల్లిదండ్రులు లేరు నేను చాకుతానని వాలంటీర్లుగా జరుగుతాయి తప్ప ఇది లీగల్ ప్రాసెస్లో జరగదు అది. సో ఎనివే ఇది బ్రాటప్ బై దిస్ వడ్డెర కులస్థానికి సంబంధించిన ఆమెని పెంచి పోషించారు వీళ్ళు. అయితే వీళ్ళ కులంలోనే ఒక అబ్బాయిని చూసి ఈమెకి పెళ్లి చేశారు. ఇతను రోహిత్ వేముల వాళ్ళ నాన్నగారు. వీళ్ళు వడ్డెర కులస్తులు ఆమెను సాగారు. ఇది వాళ్ళ కులంలోని వేరే ఒక వడ్డెర కులస్తుని చూసి అది ఆ మాల ఆమెను ఇచ్చి పెళ్లి చేశారండి. వీళ్ళు పెళ్లి చేసినప్పుడు ఇప్పుడు రోహిత్ వేముల వాళ్ళ నాన్నగారు వడ్డెర కులస్తుడు. సో వీళ్ళిద్దరికీ మనస్పర్ధలు వచ్చి వాళ్ళిద్దరు విడిపోయారు, భార్యాభర్తలు. విడిపోయినప్పుడు ఆమెకు 19 సంవత్సరాలు,
రోహిత్కి 1 సంవత్సరం చిన్న పిల్లోడు, సంవత్సరం పిల్లోడు అప్పుడే భర్తను వదిలేసి మళ్ళీ ఆమె వాళ్ళ మాల కాలనీలోకి వెళ్ళిపోయింది. ఆమె పిల్లలు 3 పిల్లల్ని తీసుకొని సపరేట్గా అక్కడి నుంచి మిషన్ కొట్టుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ వచ్చింది మాల కాలనీలో ఉంటూ. ఇప్పుడు ఇది స్టోరీ. ఇప్పుడు ఈ స్టోరీలో వీళ్ళేమంటారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఏబీవీపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళేమంటారంటే, ఇదిగోండి ఈమెని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి ఆమె ఒడ్డెర కులస్తురాలు, ఈమెని ఇతనికి పెళ్లి చేశారు కాబట్టి ఆమె ఒడ్డెర కులస్తురాలు, ఇతను ఒడ్డెర కులస్తుడు కాబట్టి తండ్రి ఒడ్డెర కులస్తుడు కాబట్టి ఆబ్వియస్లీ ఫాదరు మదరు ఇద్దరు కూడా ఒడ్డెర కులస్తులు కాబట్టి రోహిత్ వేముల ఒడ్డెర కులస్తుడు అని ఒక రిపోర్ట్ రాసి రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ కూడా కేసును క్లోజ్ చేయడానికి ప్రయత్నం జరిగింది. అయితే దళిత సంఘాలు మాలాంటి వాళ్ళు మేము దీన్ని ఆర్గ్యూ చేస్తుంది ఏంటంటే, మీరు బయలాజికల్గా చూసి అతను ఒడ్డెర కులస్తుడని చెప్తున్నారు, బయలాజికల్గా ఫాదర్ ఒడ్డెర కులస్తుడు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు, 100% దాంట్లో డౌట్ లేదు. కానీ ఇది చట్టపరంగా అతను ఎస్సీ కులస్తుడే. ఎందుకు అని అంటే, ఇప్పుడు ఈ మదర్ని వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళు లీగల్గా అడాప్ట్ చేసుకోవాలి. పాయింట్ 1 లీగల్గా అడాప్ట్ చేసుకోవాలి. ఒకవేళ లీగల్గా అడాప్ట్ చేసుకున్నా సుప్రీంకోర్టు ప్రకారం మదర్ని కనుక వేరే వాళ్ళు అడాప్ట్ చేసుకుంటే కులం పోదు అని చాలాసార్లు చెప్పింది. అడాప్షన్ అనేది ఆ వ్యక్తి యొక్క క్యాస్ట్ అనేది బై బర్త్ వస్తుంది, ఎవరో దత్తత తీసుకున్నారని ఆమె కులం పోదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఎందుకు, క్యాస్ట్ విల్ కమ్ బై బర్త్ కాబట్టి. ఒకవేళ లీగల్గా అడాప్ట్ చేసుకున్నా ఆమె మాల కులస్తురాలే, దాంట్లో డౌట్ లేదు. ఈమెను తీసుకొచ్చి ఒక ఒడ్డెర కులస్తుని పెళ్లి చేశారు. పెళ్లి చేసుకున్నా సరే, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరిగినా సరే, క్యాస్ట్ విల్ నాట్ గో ఆఫ్టర్ మ్యారేజ్, ఉమెన్ విల్ నాట్ లూజ్ అవర్ క్యాస్ట్ స్టాటస్ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే అర్థం, ఆ యాంగిల్లో చూసినా ఒడ్డెర కులస్తుని పెళ్లి చేసుకున్నా సరే ఆమె స్టిల్ మాల కులస్తురాలే. మోర్ ఓవర్ అది ఇంకా అతి పెద్దది ఏంటంటే, మీకు క్యాస్ట్ మీద కన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మీరు కాలనీలోకి వెళ్ళి ఫీల్డ్ విజిట్ చేసి, ఫీల్డ్ విజిట్లో ఎవరు ఎక్కడున్నారో చూసి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇమ్మన్నారు. ఇప్పుడు ఆ విధంగా వెళ్తే 25 సంవత్సరాలు మాల కాలనీలో ఉంటుంది. మాల కాలనీలో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మాల కులస్తురాలు. ఓకే, ఇవన్నీ వదిలేసి కేవలం బయోలాజికల్గా ఫాదర్ ఒడ్డెర కులస్తుడని ఆమె అడాప్ట్ చేసుకున్నారని చెప్పేసి గవర్నమెంట్ కూడా సర్టిఫికేట్ ఇచ్చేసి కేసు క్లోజ్ చేయడానికి ప్రయత్నం జరిగింది. దీనికి దళిత సంఘాలు క్వశ్చన్ చేశాయి. మోర్ ఓవర్ ఇక్కడ రోహిత్ వేముల ఉన్నట్టు. రోహిత్ వేముల విషయంకి వస్తే, ఇతను 1 సంవత్సరం అప్పుడు తీసుకెళ్ళి మదర్ తీసుకెళ్ళింది భర్త దగ్గర నుంచి విడిపోయి. అతనికి 1 సంవత్సరం చిన్న పిల్లోడు. అంటే అతను పెరిగింది, జీవించింది మొత్తం కూడా మాలపల్లిలో జీవించాడు, అక్కడే పుట్టాడు, అంటే ఇక్కడ పుట్టాడు, సంవత్సరం అప్పుడు వెళ్ళాడు, అక్కడే పెరిగాడు, అక్కడే జీవించాడు, అక్కడే చదువుకున్నాడు, వాళ్ళ అమ్మ చుట్టే ఉన్నాడు, మాలపల్లి మాల కాలనీలోనే పెరిగాడు తన జీవితాంతం. కాబట్టి తన దళిత సంఘాలు దళిత గ్రూపుల్లోకి వెళ్ళిపోయాడు అతను. ఓకే, వాళ్ళమ్మ ఎస్సీ సర్టిఫికేట్ తీసుకుంది ఆ పిల్లోడికి. ఎందుకు, మాల కాలనీలో ఉంది కాబట్టి 25 ఇయర్స్ అక్కడే ఉన్నాడు కాబట్టి 1వ సంవత్సరం నుంచి. కేవలం ఫాదర్ ఒడ్డెర కులస్తుడు అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళంతా ఇంత గొడవ చేశారు. సో టెక్నికల్గా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో లాజికల్గా ఏది చూసినా సరే దాని దళిత స్టూడెంట్. బట్ ఇదంతా కూడా వ్యవస్థ పెద్ద పెద్ద ప్రభుత్వాలు ఇన్వెస్టిగేషన్స్ మొత్తం కూడా జరిగి కేవలం ఒక యాంగిల్లో చూసి, ఏది బయోలాజికల్ యాంగిల్లో చూసి మదర్ ఒడ్డెర కులస్తులు అడాప్ట్ చేసుకున్నారు, ఫాదర్ ఒడ్డెర కులస్తుడు కాబట్టి కొడుకు ఆటోమేటిక్గా ఒడ్డెర కులస్తుడు, తండ్రి కులం వచ్చిందని ఒక యాంగిల్లోనే చూస్తున్నారు తప్ప, ఇద్దరు విడిపోయినప్పుడు పిల్లోడు తండ్రికి దూరంగా 25 సంవత్సరాలు ఒక మాల కాలనీలో పెరిగాడనే యాంగిల్లో వీళ్ళు అసలుకి ఆలోచించకుండా రిపోర్ట్లు ఇచ్చేసి అతన్ని బీసీ అని చెప్పేసి సర్టిఫికేట్ చేయడానికి ట్రై జరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ తిరుగుబాటు వచ్చేసింది. మళ్ళీ దాన్ని రీఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఓకే, ఒక వారం క్రితమో నెల క్రితమో రీఇన్వెస్టిగేట్ చేయమని ఆర్డర్ చేశారు, గొడవ వచ్చిందని చెప్పేసి. ఇప్పుడు అతని పేరు మీద ఇది ఇంత డిస్క్రిమినేషన్ జరిగి ఒక స్టూడెంట్ యూనివర్సిటీలో చనిపోయేదాకా జరిగింది కాబట్టి అతని పేరు మీద కర్ణాటకలో ఒక బిల్లు పెట్టిపోతున్నారు. ఇప్పుడు డెత్ ఎలిగేషన్స్, ఇతను చనిపోయిన తర్వాత పోస్ట్ డెత్ చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. అంతే కదండి, ఒక గొడవ జరిగినప్పుడు మొత్తం బయటకు వస్తారు, తిడతా ఉంటారు, మీ వల్ల ఇటు జరిగిందని. దాంట్లో చాలా ఆరోపణలు వచ్చినాయి. యూనివర్సిటీలో ఎస్సీల మీద వివక్ష చూపుతున్నారని, మార్కులు సరిగా వేయట్లేదని, ఇది ఎస్సీఓడు అంటే చిన్న చూపు చూస్తున్నారని చెప్పేసి ఇలా రకరకాల ఆర్గ్యుమెంట్స్ మొత్తం కూడా బయటికి తెర మీదకి వచ్చాయి యూనివర్సిటీ సోషల్ మీడియాలో. సో వీటన్నిటిని కౌంటర్ చేస్తూ మన రీసెంట్గా రాహుల్ గాంధీ కర్ణాటక వెళ్ళి సిద్ధరామయ్యని కలిసిన తర్వాత అక్కడ వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఒక అనౌన్స్మెంట్ చేశారు. అదే వేముల రోహిత
ది కర్ణాటక రోహిత్ వేముల ప్రివెన్షన్ ఆఫ్ ఎక్స్క్లూజన్ ఆర్ ఇంజస్టిస్ రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ డిగ్నిటీ బిల్ 2025 ఒకటి పెట్టబోతున్నామని కర్ణాటక గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. వాళ్ళు అనౌన్స్ చేసిన ఆ బిల్లులో ఏమేమి పెట్టబోతున్నారు, ఇదే యూనివర్సిటీలో హైయర్ ఎడ్యుకేషన్లో కులం పేరు మీద వివక్ష చూపించకూడదు, వివక్ష చూపిస్తే సంవత్సరం జైలు శిక్ష, 10,000 రూపాయలు ఫైన్ వేస్తాము, ఒకవేళ ఇంకా వివక్ష చూపిస్తే మాత్రం యూనివర్సిటీకి గ్రాంట్స్ ఆపేస్తామని ఒక బిల్లు పెట్టబోతున్నారు యూనివర్సిటీలో, కర్ణాటకలో. ఇదే బిల్లుని మేము తెలంగాణలో కూడా పెడతామని నిన్న బట్టి విక్రమార్క గారు ఒక స్టేట్మెంట్ చేశారు. తెలంగాణలో కూడా మేము ఇదే బిల్లు పెట్టబోతున్నామని. అంటే అర్థం, ఇప్పుడు కర్ణాటక తెలంగాణలో పెడితే రాహుల్ గాంధీ సజెషన్ మీద పెడుతున్నారు కాబట్టి మోస్ట్ ప్రాబబుల్ ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో అక్కడ ఈ యొక్క రోహిత్ వేముల బిల్లు పెట్టవచ్చామని మేమైతే భావిస్తున్నాము. సరే, ఎనివే మన గుంటూరు స్టూడెంట్, మన ఆంధ్ర స్టూడెంట్, ఒక దళిత మాలకులస్తుడైనటువంటి ఒక స్టూడెంట్ పేరు మీద దేశవ్యాప్తంగా చట్టాలు తీసుకురావటము, అది కూడా దళితుల రక్షణ కోసం హర్షించదగ్గింది. వీ షుడ్ వెల్కమ్ దిస్ కైండ్ ఆఫ్ మూవ్ ఫ్రమ్ ఆల్ ది స్టేట్ గవర్నమెంట్స్. ఈవెన్ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్రాలు ఎక్కడున్నాయో వాళ్ళు కూడా పెట్టాలని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం.